సింగరేణిలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి కాలంలో ఎస్ఆర్పి 3లో జరిగినటువంటి ప్రమాదంలో 2021లో నలుగురు చనిపోతే వీర లక్ష్మీ కృష్ణారెడ్డి ఇంకా ఇద్దరు. ఆ నలుగురికి కూడా ఈ ప్రమాద బీమా భారతదేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేయించినటువంటి పీరియడ్. కాకపోతే ఆ రోజు బ్యాంకులకు సింగరేణి యాజమాన్యానికి జరిగిన ఒప్పందంలో 40 లక్షల రూపాయలతో పాటుగా డెబిట్ కార్డుని యూజ్ చేసినట్లయితే ఇంకొక 10 లక్షల రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పినట్టు. ఆ తర్వాత మన రెస్క్యూ టీంలో ఇద్దరు వరదలతో చిక్కుకొని చనిపోయినటువంటి వాళ్లకు ఒకరికి 60 లక్షలు, ఒకరికి 70 లక్షలు, కోటి రూపాయలు సతీష్ వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఆయా బ్యాంకులు వేరువేరుగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్లకు 60 లక్షల నుంచి కోటి రూపాయలు వచ్చినటువంటిది కూడా మా హయాంలో జరిగినటువంటి. ఆ తర్వాత OC2లో ఉప్పు వెంకటేశ్వర్లు అని 2024లో జరిగినటువంటి ప్రమాదంలో అప్పటికీ ఈ కోటిది అనేటువంటి జరగక ముందే అది కూడా మా హయాంలోనే చేసినటువంటి ఒప్పంద పీరియడ్లోనే ఆయనకు కూడా కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చేది. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని అసత్యాలని మానుకోమని చెప్తా ఉన్నాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సింగరేణిలో ఇంప్లిమెంట్ చేసింది సింగరేణి యాజమాన్యంతో కేసీఆర్ గారి హయాంలో, టీబీజీకేఎస్ హయాంలో అనేది మర్చిపోయి మంత్రుల స్థాయిలో ఆ విధంగా మాట్లాడడం. వాస్తవానికి ఈ ఒప్పందం ప్రభుత్వంతో కానీ సింగరేణితో కానీ సంబంధం లేనటువంటిది. ప్రభుత్వంతో కానీ యూనియన్లతో ఒప్పందం లేదు. ఓన్లీ సింగరేణి యాజమాన్యం బ్యాంకులతో చేసుకున్నటువంటి ఒప్పంద ప్రకారంగా ఇస్తున్నటువంటి క్రమంలో ఈ మధ్య కాలంలో 1-2 బ్యాంకులు కోటి నుంచి 1,25,00,000 వరకు పెంచుకున్నటువంటిది. దీన్ని మేమిప్పించినమని ప్రభుత్వం అయితే ఇంకా మా హయాంలో చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉండాలి. ఇది కార్మిక వర్గం అంతా గమనిస్తాం. రెండవది, మేము కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయలు, 5,500 రూపాయల బోనస్ ఇప్పిస్తున్నామని చెప్పారు. ఒక వాస్తవం తెలుసుకోవాలి. 2023లో సింగరేణి ఎన్నికల సందర్భంలో 13 సంఘాలతోటి చర్చలు జరిపినటువంటి యాజమాన్యం ఆ రోజే 5,000 రూపాయల బోనస్ ఇస్తానని ఒప్పుకున్నటువంటి దాన్ని ఆ రోజు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వచ్చినటువంటి సందర్భంలో అది ఇంప్లిమెంట్ అయింది. తప్పితే ఇది మేమున్నటువంటి హయాంలోనే, టీబీజీకేఎస్ ఉన్నటువంటి హయాంలో ఎన్నికల సందర్భంలో ఒప్పుకున్నటువంటి విషయం. ఇక 35 నుంచి 40 సంవత్సరాలకు మా హయాంలో చేసినామని చెప్పేది. 2016లో కేసీఆర్ గారు 1 ఇయర్ లెఫ్ట్ ఓవర్ సర్వీస్ వాళ్ళకు కూడా ఇన్వాలిడేషన్ వర్తించాలి అని